నువ్వు కాంపిటీషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రోజులోనే అయిపోయి నేషనల్ సెలక్షన్స్ అనేవి. సో మినిమం ఒక 5-6 డేస్ పడతాయి. కాబట్టి నీకు పర్టికులర్ ఒక డేట్ ఇస్తారన్నమాట. సపోజ్ నీకు 19th మీరు రిపోర్ట్ చేస్తారు, ఇక్కడ 22కు 21కు నీకు వస్తారన్నమాట. సో ఓపెన్ సెట్ వాళ్ళది. ఓపెన్ సెట్ వచ్చినప్పుడు నీకు ఒక లైన్ డీటెయిల్ చేస్తారు, తెలంగాణ అని చెప్పేసి అక్కడ రాసి ఉంటుంది బోర్డు. మనకి ఒక 7 లైన్స్ ఇస్తారు అనుకో. 7 లైన్స్లో 1 or 2 లైన్స్ నీకు ఉంటాయి కదా, 1 లైన్ నీకు ఉంటుంది కదా. 1 లైన్లో నువ్వు చెక్ చేసుకోవాలి ఫస్ట్ వెళ్ళి, పుల్లింగ్ మంచిగా వస్తుందో రావట్లేదా. ఫస్ట్ పాయింట్ పుల్లింగ్ మంచిగా వస్తుందో లేదో చెక్ చేసుకున్న తర్వాత, పుల్లింగ్ మంచిగా ఉంటే తర్వాత ఓకే క్లియర్. తర్వాత నువ్వు నిలబడే పొజిషన్ చెక్ చేసుకోవాలి. దాంతోపాటు దానికి వీటన్నిటికీ ముందు నువ్వు రైఫిల్ క్యారీ చేస్తావు నుంచి జర్నీలో. సో ఈ రైఫిల్ చాలా జాగ్రత్త తీసుకుని వెళ్ళాలి. సో నువ్వు ఎక్కడ పడుకుంటావో అక్కడే పెట్టుకోవాలి రైఫిల్. సో నువ్వు రైఫిల్ ఒక్కడ ఉంటే డ్యామేజ్ అయిపోతుంది రైఫిల్. ఒకసారి రైఫిల్ చిన్న డ్యామేజ్ అయినా సరే నువ్వు అక్కడ పోయినా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నువ్వు వెళ్ళేటప్పుడు జర్నీలో రైఫిల్ జాగ్రత్త. నువ్వు ఎక్కడ పడుకుంటున్నావో నీ పక్కనే ఉండాలి రైఫిల్ నీకు. ఓకేనా. కొంచెం బ్యారల్ బెండ్ అయినా, కొంచెం సైడ్ ఎలిమెంట్ ఆగమైనా సరే నీ యొక్క కాంపిటీషన్లో ఫ్రంట్కి వెళ్ళావన్నమాట. ఓకేనా. సేఫ్టీ ఫ్లాగ్ ఇంపార్టెంట్. సేఫ్టీ ఫ్లాగ్ 3 తీసుకెళ్ళేటప్పుడు బ్యాగ్ నీడు, దాంతోపాటు ఇక్కడ వాతావరణానికి తగ్గట్టుగా నువ్వు అనుకూలంగా ఉండేటట్టు తినాలి. లైట్ ఫుడ్ తీసుకోవాలి. ఓకేనా. సో హెవీ ఫుడ్ తీసుకోవద్దు, మళ్ళీ స్టమక్ ఖరాబ్ అవుతుంది, మళ్ళీ సిక్ అవుతావు. సో మనం ఇన్ని రోజులు పడే కష్టం అంతా వృధా అయిపోయింది అనమాట. కాబట్టి లైట్ ఫుడ్ తీసుకో, జర్నీలో కూడా లైట్ ఫుడ్ తీసుకో, వాటర్ ఎక్కువ తాగు. ఓకేనా. కానీ రైఫిల్ మాత్రం చాలా జాగ్రత్త తీసుకెళ్ళేటప్పుడు నువ్వు రైఫిల్ చాలా జాగ్రత్త తీసుకెళ్ళాలి. తర్వాత నీ పెల్లెట్ బాక్స్ ఉన్నాయి, పెల్లెట్ బాక్సెస్ అవి కూడా జాగ్రత్తగా ఉండాలి. సో రైఫిల్ లేకపోయినా, రైఫిల్కి ఏమైనా డ్యామేజ్ అయినా ఇబ్బందే, పెల్లెట్ బాక్స్ పైన కూడా ఇబ్బంది. ఎందుకంటే నువ్వు బ్యాగ్లో పెట్టి నువ్వు అక్కడిక్కడ వేసుకున్నావు రైఫిల్, దాని సైడ్ ఎలిమెంట్ ఉంది, బ్యాక్ సైడ్ ఎలిమెంట్ కనిపిస్తుంది కదా, ఆ బ్యాక్ సైడ్ ఎలిమెంట్ కొంచెం విరిగిపోయినా, డ్యామేజ్ అయినా నువ్వు అప్పటికప్పుడు కొనలేము, అక్కడక్కడ ఎవరు ఉండవు అనమాట. ఓకేనా. నువ్వు వెల్లం కిట్ తీసుకొని వెళ్ళి ఇంతవరకు క్యారీ చేసుకో. సపోజ్ నీకేమన్నా స్క్రూస్ లూజ్ అనిపిస్తే మాత్రం కంపల్సరీ టైట్ చేసుకో. ఎందుకంటే లూజ్ ఉంటే ఏమైందంటే నువ్వు పెట్టాల్సిన ఎయిమింగ్ అంతా మిస్ అయిపోతుంది అనమాట. సో రైఫిల్ అనేది ఏమంటే ఆటోమేటిక్గా జట్కా ఇస్తుంది అనమాట ఫాస్ట్గా. అప్పుడు లూజ్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ జట్కా ఇస్తుంది. ఓకేనా. వెళ్ళేటప్పుడు ఒకసారి హెయిర్ చెక్ చేసుకోవాలా రైఫిల్ది, ఓపెన్ సెట్ కాబట్టి నువ్వు సెట్ ఎలిమెంట్ చెక్ చేసుకోవాలి. ఒక్కసారి నువ్వు సెట్ ఎలిమెంట్ సెట్ చేసుకున్న తర్వాత, సిపిని నువ్వు కట్ చేసుకున్న తర్వాత నువ్వు సెట్టింగే మారవద్దు ఇంకా. ఓకేనా. కంటిన్యూగా నీ ప్రాక్టీస్ నడుస్తుంటుంది. నువ్వు వచ్చేసి ప్రాక్టీస్ కార్డుకి 7 కన్నా ఎక్కువ కొట్టద్దు పెల్లెట్స్. ఓకేనా. ఎందుకంటే ఎక్కువ నర్వస్ అయిపోతావు. 7 ప్లేట్స్ కొట్టాలి. 2 ప్రాక్టీస్ కార్డులు ఇస్తారు కదా, మొత్తం 400 స్కోర్ నీకు అక్కడ పెట్టేది. ఓకేనా. నీకు 40 కార్డ్స్ ఇస్తారు. ఏది మ్యాచ్ కార్డ్స్. 2 కార్డ్స్ వచ్చేసేమో ప్రాక్టీస్ కార్డులు, అంటే స్టార్టర్ కార్డ్స్ అంటారన్నమాట. ఈ 42 కార్డ్స్గా మొత్తం ఈ 42 కార్డ్స్ ఇచ్చిన తర్వాత నువ్వు కౌంట్ చేసుకోవాలి కార్డ్స్. ఫస్ట్ 42 వచ్చినా, 43 వచ్చినా, 44 వచ్చినా కౌంట్ చేసుకోవాలి. సో 42 వస్తే ఓకే. 42 కన్నా ఒకటే కార్డు ఎక్స్ట్రా వచ్చినా అక్కడ రేంజ్ ఆఫీసర్ ఉంటారు అనమాట. ఆ రేంజ్ ఆఫీసర్కి నువ్వు పిలిచి, సార్ నాకు ఎక్స్ట్రా 1 కార్డు వచ్చిందని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు నీ కార్డుని తీసేస్తారనమాట. లేదు నువ్వు అట్లా కొట్టావనుకో, నేను పూర్తిగా ఫ్రాడ్ కింద నేను డీటెయిల్ చేసి నీకు 1.5 year 2 years షూటింగ్ నీకు పర్మిషన్ లేకుండా రేంజ్ నీకు క్యాన్సిల్ చేస్తామన్నమాట, షూటింగ్ ఐడి నెంబర్ అనేది. ఓకేనా. అవి ఫస్ట్ చెక్ చేసుకోవాలి రేంజ్లో బాగానే. ఇంకోటి రేంజ్లో బాగానే దిక్కులు చూడద్దు ఎవరికి వెళ్ళి. సో నీ లైను, నీ పని, నీ పుల్లింగు, నీ లైను, నీ పని, నీ టార్గెట్ షీట్లు అంతే చెక్ చేసుకోవాలి. ప్రాక్టీస్ కార్డ్ అయిపోయిన తర్వాత రేంజ్ ఆఫీసర్ చెప్తారన్నమాట, టైం స్టార్ట్ అవుతుంది అనమాట. నువ్వు టైం టు ప్రకారం ఫాలో కావాలి. 40 పిల్లెట్స్ కదా, 1 hour టైం. ఓకేనా. ఈ 1 hour టైంకి 40 పిల్లెట్స్ 1 hour టైము. ఈ 1 hourలో నువ్వు ½ an hour చేయొచ్చు, 40 minutes చేయొచ్చు, 1 hour చేయొచ్చు. సో నీ ఇండివిజువాలిటీ అనమాట. అది ఫాస్ట్ చేయొచ్చు, సో చేయొచ్చు. కానీ ఎగ్జాక్ట్లీ 1 hourకి అయిపోవాలి, 40 sheets అయిపోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు 10, 9, 8 పడుతున్నాయి అనుకో కంటిన్యూగా, అప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా, 10, 9, 8 పడేటప్పుడు కంటిన్యూ చేయాలి. ఎప్పుడైతే నీకు 3, 2 పడుతుందో సో అప్పుడు రిలాక్స్, రైఫిల్ ఆడ పెట్టాలి, వచ్చి ఒక 1 minute కూర్చోవాలి, 1 or 2 minutes కూర్చోవాలి. అప్పుడప్పుడు నువ్వు టైం చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎన్ని నిమిషాలు అయిపోయింది, ఆ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి ఇంకా. ఓకేనా. సో ముందే నువ్వు స్లోగా చేసి లాస్ట్లో ఫాస్ట్ కొడతా అంటే అప్పుడు కూడా టైం డీల్ అయిపోతుంది. సో మినిమం కార్డుకి 1.5 minute. 40 కార్డులు ఎంత, 52 నిమిషాలు అవుతుంది అప్పటికి. ఓకేనా. మధ్యలో గ్రాప్ తీసుకున్నా సరే ఒక మొత్తం కలిపేసి ఒక 15 minutesలో అయిపోతాయి. కాబట్టి నిమిషం 1 minute 20 seconds తీసుకో కార్డుకి, కొట్టాలి, కొట్టేసినావు తీసేయాలి, మళ్ళీ అంటే ఇచ్చేస్తుండాలి. ఒకవేళ స్కోర్ నీది తక్కువ లేదు, నువ్వు 10లో కొట్టాల్సినవి 3లో 2లో కొడుతున్నావు అనుకో, తక్కువ ఆఫ్ చేయాలి, రైఫిల్ ఆడ పెట్టాలి, కూర్చొని కొంచెం మెడిటేషన్ చేసుకోవాలి, 1 minute కూల్ అని చెప్పేసి రిలాక్స్ తీసుకోవాలా, బ్రీత్ తీసుకోవాలి, బ్రీత్ వదిలిపెట్టాలి, రిలాక్స్ కావాలి, ఇలా చేయాలి. ఓకేనా. సో ఇది మర్చిపోద్దు ఎక్కడున్నా. ఓకేనా. సో మళ్ళీ మనం గుర్తుపెట్టుకో, మనకి రేంజ్ లేదు అయినా మనం ప్రాక్టీస్ చేసినాం. ఓకేనా. మనం డిస్ట్రిక్ట్ గోల్ కొట్టినాం, స్టేట్ గోల్ కొట్టినాం, సో మళ్ళీ నేషనల్ గోల్ కొట్టాలి, అది నా డ్రీమ్. ఓకేనా. సో నేను వెళ్ళేవారు కాబట్టి నేను పంపిస్తున్నా, నువ్వు జాగ్రత్తగా ఓపికతో ఇది ఒక్కటి కంప్లీట్ చేసుకుంటా, మనకి ఇంకా ముందు మంచి లైఫ్ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకో, పేదవాడికి ఎప్పుడు కూడా డబ్బుతో పని లేదు, టాలెంట్ పని. ఓకేనా. టాలెంట్ ఉన్నోడు పైకి ఏ సంవత్సరంలోనే వస్తాడు, డబ్బు ఉన్నోడు రావాలని రూల్ ఏం లేదు. సో వాళ్ళ దగ్గర మంచి రైఫిల్స్ ఉండొచ్చు, మన దగ్గర లేవు, మన దగ్గర ఉన్నదంతా సర్దు పెట్టుకుంటున్నాం.
ఓకేనా? ఆల్ ది బెస్ట్. మనం ఇంకా మంచిగా ముందు మంచి స్థాయికి పోవాలి. కానీ ప్రాక్టీస్ ఆపొద్దు, ప్రయత్నం ఆపొద్దు. ఓకేనా? ఆల్ ది బెస్ట్.